రైతుల విషయంలో మీరేం చేయదలుచుకున్నారో అది చెప్పండి. ఊరికినే పోచుకోలు కబుర్లు, పోచుకోలు ఉద్యమాలు. బేసిక్‌గా ప్రభుత్వంగా మేము ఒక 20% కొంటాం. లేదా మాకొక 20,00,000 కిలోలు గావాలి. ఇంతకు మించి అక్కర్లేదు. అంతకుమించి ఎక్కువ పండించొద్దు. లేదా మీరు ఏ పంట పండించుకుంటారో మీ ఇష్టం. మేము మాత్రం కొనము అని చెప్పేయండి. ప్రతిసారి సొల్లి కబుర్లు, ప్రతిసారి గొడవలు, ప్రతిసారి రచ్చే. మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అంటాం. ఇప్పుడు సమస్య ఎక్కడొస్తోంది? రైతులు వరి పండించారు. అత్యధికంగా మేము కొన్నాం. భారతదేశంలోనే అత్యధికంగా కొన్నాం. కావాలంటే రికార్డులో చూసుకోండి అని రేవంత్ సర్కార్ అంటది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటారు. ఎస్ కరెక్టే. కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ కూడా తెలంగాణే కదా. ప్రతి రైతు దగ్గర నుంచి కొన్నారా? లేదు లేదు ఎక్కువ కొన్నాం కదా అన్నారు. మరి అప్పుడు ఇదివరకు కూడా అప్పుడున్న ప్రభుత్వాలు అప్పుడు ఎక్కువే కొన్నట్టు కదా. వాళ్ళ టైంలో 100 కిలోలు కొన్నారు, మేము 150 కిలోలు కొన్నాం. ఏం లెక్క ఇది? అప్పుడు ప్రొడక్షన్కి ఇప్పుడు ప్రొడక్షన్కి తేడా ఉంది కదా. మనం ఏం చెప్పాం? వేరే దేశాలతో ఒప్పందం చేసుకున్నాం, కేంద్రంతో సంబంధం లేదు, రాష్ట్రమే కొని ఇతర దేశాలకు కూడా పంపిస్తామన్నాం. మరి ఇప్పుడు ఎందుకు తీసుకోలేదంటే హమాలీల కొరత. మరి నిద్రపోతున్నాం మనం, ముందే హమాలీలు రెడీ చేసుకోవాలి కదా. లారీల కొరత, నిద్రపోతున్నాం మనం, ముందే లారీలు ప్రిపేర్ చేసుకోవాలి కదా. నిన్న వర్షం వచ్చేసింది, వర్షానికి తడిచిపోయింది. ఇప్పుడు ఆ తడిచిపోయినాయి రేపు పొద్దున క్వాలిటీ లేదంటారు. 40% తీసేయమంటారు, 50% తీసేయమంటారు, లేకపోతే అది పనికిరాదంటారు. ఎవరు నష్టపోయింది? రైతు. ఎవరిని నమ్ముకుని? ప్రభుత్వాన్ని. ఇంతవరకు ఇదే పని కేసీఆర్ టైంలో జరిగినప్పుడు కేసీఆర్ నిందించాం. మనం అధికారంలోకి వచ్చాక లెక్క చెప్తున్నాం. అప్పుడు కేసీఆర్ కూడా మేమే ఎక్కువ తీసుకున్నాం, సేకరించామంట. ఇప్పుడు మనం కూడా మేమే ఎక్కువ సేకరించామంట. నాడు వాళ్ళు రాజకీయం చేశారు, మనం రాజకీయం చేసాం. నేడు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ రైతుకి న్యాయం అన్యాయమే.